ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ. నేను మీ శాన్వి. ఈరోజు నేను కేబుల్ బ్రిడ్జ్ దగ్గర ఉన్న కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ దగ్గరికి వచ్చాను. ఇక్కడికి ఎందుకు వచ్చానంటే కుమారి ఆంటీతో మాట్లాడడానికి కాదు. కుమారి ఆంటీ పక్కన ఇంకో ఫుడ్ స్టాల్ కూడా ఉంది, అదే గీతా ఆంటీ. కాదండి, గీతా ఆంటీ కాదు, ఆవిడ పేరు అనురాధ ఆంటీ. మరి ఆవిడ బిజినెస్ ఎలా సాగుతుంది అండ్ ఈవిడ కూడా ఈ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 17 years అవుతుందంట. మరి ఆవిడకి వచ్చిన పాపులారిటీ ఎందుకు వచ్చింది, అసలు ఈవిడికి ఎందుకు రాలేదు, అసలు ఏంటి ఫుడ్లో తేడా ఉంది అనేది ఆవిడ మాటలోనే కనుక్కుందామా. అండ్ అలాగే కుమారి ఆంటీ పాపులర్ అయిన తర్వాత చుట్టుపక్కల చాలా స్టాల్స్ కూడా పెట్టారు. ఏంటి ఆంటీ వచ్చారు కాబట్టి వీళ్ళు ఫుడ్ స్టాల్స్ పెట్టారా, అసలు ఏంటి అనేది ఫస్ట్ అయితే మనం అనురాధ ఆంటీతో మాట్లాడదాం. ఆ తర్వాత ఆ చుట్టుపక్కల ఫుడ్ స్టాల్స్తో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ ఆంటీ. హాయ్ అమ్మ, నమస్తే. ఎలా ఉన్నారండి? బాగానే ఉన్నాం. మీకు ఇప్పుడు బిజినెస్ ఎలా అవుతుంది? పర్లేదు, బాగానే ఉందమ్మా. అసలు మీ పేరేంటి? గీతా ఆంటీ అంటున్నారు, అసలు అనురాధ నా పేరు, అసలు పేరు. అయితే అమ్మాయికి అర్థం కాలేదు, అందుకని గీత అని పెట్టింది. మీరు గీతా ఆంటీ అని బాగా ఫేమస్ అయ్యారు బయట. మరి ఇప్పుడు చూసుకుంటే పక్కన కుమారి ఆంటీ షాప్ ఉంది కదా, మరి ఆవిడతో మీకు ఇటువంటి ఇబ్బంది ఏమన్నా ఉందా? మాకేమి ఇబ్బంది ఏం లేదమ్మా, ఇబ్బంది ఏం లేదు. మీరు ఎన్ని ఇయర్స్ అయింది? 17 సంవత్సరాలు అయింది నేను పెట్టబట్టి. మరి 17 సంవత్సరాల్లో మరి ఆవిడ చాలా పాపులర్ అయింది కదా. మరి అంటే ప్రాబ్లం అయిందంటే అది 6 members వచ్చి తిన్నందుకు అది బిల్లు, వాళ్ళది బిల్లు అసలు ఫస్ట్ బిల్లు చెప్పకుండా 2 liverలు ఎక్స్ట్రా తీసుకున్నందుకు 2 liverలు అనేసరికి అది ఫేమస్ అయింది అంతే. అట్లా. మరి ఇక్కడ కాస్ట్ల విషయానికి ఎట్లా ఉంటుంది? కాస్ట్ వెజ్ 80 rupees, నాన్ వెజ్ 120, చికెన్ ఫ్రై తీసుకుంటే 150, మటన్ కర్రీ 200, హెడ్ కర్రీ 150. మరి ఇట్లా ట్రాఫిక్ అనేది స్టక్ అవ్వడం వల్ల మీ బిజినెస్కి ఏమైనా ఇబ్బంది వస్తుందా? ఇబ్బంది ఏమి ఉండదులే, కానీ రేవంత్ సార్ సీఎం చెప్పారు కదా పెట్టుకోమ ఫుడ్ పార్క్ మీద ఉన్న వాళ్ళని కదిలియొద్దని పోలీసు వాళ్ళకి. అది ఇప్పుడైతే ప్రాబ్లం ఏం చేయలేదు, ఇప్పుడు వరకు అయితే మరి పోలీసు వాళ్ళు ఇప్పుడు వరకు అయితే ఏం చేయలేదు. మరి ఇంకా ముందు ముందు ఏమో కానీ ఇంకా తెలియదు, ఇంకా అది సంగతి. మరి ఇప్పుడు కుమారి ఆంటీ దగ్గర లేని ఐటమ్స్ ఏంటి, మీ దగ్గర ఉన్న ఐటమ్స్ ఏంటి? అక్కడ సేమ్, ఇక్కడ సేమ్. ఒక ఫ్రాన్స్ కర్రీ ఒకటే ఉండదు, ఇక్కడ ఉండదు. నేను పెట్టను ఫ్రాన్స్ కర్రీ, నాకు ఆ స్మెల్ పడదు, అందుకని. ఇక్కడ బిజినెస్ అక్కడితో పోలిస్తే ఇక్కడ ఎక్కువ మంది వస్తున్నారు, లైక్ తక్కువ మంది ఉంటారు? అక్కడ ఇక్కడ సేమ్. అంటే ఫస్ట్ ఉంటుంది కదా, ఒక 10 kgs 5 kgs ఎక్స్ట్రానే అమ్ముతారు నా మీద. మరి ఫుడ్ అయితే మరి ఫ్రెష్ అప్పటికప్పటికి తెచ్చింది వండుతారా, లేదు అంటే స్టాక్ పెట్టి? స్టాక్ ఏం లేదమ్మా, ఎప్పటికప్పుడే. అంటే ఇంటి దగ్గర 2 గిన్నెలు వేసుకొస్తాము. ఇదిగో పొయ్యి అన్నీ అక్కడే ఉన్నాయి, ఎప్పటికప్పుడు ఇక్కడే వండుతాము. ఇక్కడ కూడా వండుతాం రైస్. అదే. మరి ఈ రోజుకి ఎంతవరకు మీకు ఇక్కడ బేరం అవుతుంది? మాకు వచ్చే లాభం 3000 అట్లా వస్తుందమ్మా. అన్నీ పోంగా, అన్ని ఖర్చులు అన్నీ పోంగా, అన్నీ గ్యాస్ తీసేయాలి, అన్నీ గ్యాస్ మీదే కదా, గ్యాస్ తీయాలి. పని వాళ్ళు 4 ఉన్నారు, వాళ్ళకి తీసేయాలి, అన్నీ తీసేయంగా 3000 మిగులుతాయి. హాయ్ అండి. నమస్తే. నమస్తే అండి. మీ పేరు? శ్రవంతి. ఓకే, ఇప్పుడు ఈ ఫుడ్ స్టాల్ అనేది పెట్టారు కదా, ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? ఈ రోజు నుంచి అండి, ఫస్ట్ డే. ఏంటి స్పెషల్? 4 AM బిర్యానీ అండి, కుష్కా, చికెన్ కుష్కా విత్ గీ చికెన్ ఫ్రై. ఓకే, అంటే ఈరోజు స్టార్ట్ చేశారు కాబట్టి మరి ఈరోజు బిజినెస్ ఎలా రన్ అయింది? ఈరోజు పర్లేదండి, బాగానే ఉంది. అంటే ఎంత పెట్టామన్నది పెట్టుబడి అయితే రిటర్న్ వచ్చింది. మీరు ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్. మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసి మరి ఫుడ్ స్టాల్ ఎందుకు పెట్టాలనుకున్నారు? ఇది సైడ్ బిజినెస్ అండి. సైడ్ బిజినెస్. మీకు ఏమైనా ఉందా ఇట్లా ఫుడ్ పెట్టాలి? ఆల్రెడీ ఒక బ్రాంచ్ అయితే ఉందండి ప్రగతి నగర్లో, ఇది సెకండ్ బ్రాంచ్. ఇక్కడ ప్రగతి నగర్లో అయితే షాప్ ఉంది, ఇక్కడైతే ఇక్కడ స్ట్రీట్ ట్రై చేద్దామని ఒకసారి. సో ఇనిషియల్గా అయితే చూద్దామని వచ్చాము. అంటే డేర్ చేయడానికి ఫిక్స్ అయిపోయారండి? ఎలా ఉన్నా డేర్ అయితే చేయాలని. అంటే ఇక్కడ ఎందుకు పర్టికులర్గా కుమారి ఆంటీ ఉన్నారు కాబట్టి ఇక్కడికి ఏమన్నా వచ్చే ఛాన్స్? అలా అని లేదండి, సిన్స్ 2 months నుంచి మేము అనాలిసిస్ చేసాము. ఆఫ్టర్ సంక్రాంతి తర్వాత ట్రై చేయాలి అనుకున్నాము. సో టుడే వీ స్టార్టెడ్. క్రౌడ్ హ్యూజ్గా ఉంది అండి, డెఫినెట్లీ. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వీఆర్ కమింగ్. అది మెయిన్, ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది కదండి, అందుకని. సో ప్రజల్లోకి వెళ్తుంది, మా ఫుడ్ కూడా టేస్ట్ చేస్తాం. వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ మోర్, వీఆర్ ఎక్స్పెక్టింగ్ లిస్ట్. దట్ ఈస్ ఎనఫ్ ఫర్ us. అది ఎస్, అది బికాస్ మా ఫుడ్, మా టేస్ట్ పైన మా క్వాలిటీ నమ్మకం ఉంది. మోరోవర్ ఏంటంటే క్వాలిటీ అంత క్వాలిటీగా మెయింటైన్ చేస్తున్నాము. అండ్ వాటర్ కూడా డ్రింకింగ్ వాటర్ తోటి వాష్ చేయడం కానీ కుకింగ్ కూడా సేమ్ వాటర్ యూస్ చేస్తాం. అంటే డైలీ ఇదే రెసిపీ ఉంటుందా, ఏమైనా చేంజ్? ఇట్ విల్ చేంజ్. టుమారో విల్ కమ్ అప్ విత్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ ఆల్సో అడిషనల్. స్పెషల్ ఉంటుంది.
డైలీ అని కాదు, డైలీ అయితే బిర్యానీ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎనీ స్వీట్ కాంప్లిమెంటరీగా ఇవ్వాలని అనుకుంటున్నాము. ఇంకా ఎక్స్ట్రా ఏమైనా Yeah. పెట్టి అట్రాక్ట్ అవుతారు. ఓకే, ప్రైసెస్ మరి ఎట్లా ఉన్నాయి? Today we have started with 79 rupees, but later on, like if crowd is more, we may increase. Mm. ఓకే, సో మరి మీరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు క్రౌడ్ వస్తారు, మా టేస్ట్ చేస్తారు అని చెప్పేసి. Yes, exactly. నేను కూడా హోప్ఫుల్. మరి ఇక్కడ పెట్టారు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తూ ఇక్కడ పెట్టారు అంటే ఒక గోల్. వచ్చేతాను నాకు హెల్ప్ చేయడానికి వచ్చింది, బట్ టుమారో డైలీ ఉంటుంది. నేను ఉంటాను, ఇంకో అబ్బాయి ఉంటాను. మరి ఫుడ్ అది ఎవరు కుక్ చేస్తారు? మేమిద్దరం లైక్ మార్నింగ్ టైంలో, లైక్ నా షిఫ్ట్ స్టార్ట్ అయ్యేది ఆఫ్టర్నూన్ కాబట్టి, సో మార్నింగ్ టైం లిటిల్ బిట్ టైం ఉంటుంది కాబట్టి, సో ఐ విల్ హెల్ప్ హిమ్ ఇన్ కుకింగ్. ఇంట్లోనే కుకింగ్ చేసుకోండి.